శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ మహాలక్ష్మీ నమః. టీవీ 24 భక్తి ఛానల్స్ ప్రేక్షకులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలతో ఈరోజు పంచాంగ శ్రవణం ప్రారంభించుతున్నాం. ముందుగా దైవ ప్రార్థన. ఓం గణానాం త్వాం గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాధనం మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతే ధీనామవిత్రేవతు శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టివాగం తస్థనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్రశ్రవాః స్వస్తి నః పూషాః విశ్వవేదాః స్వస్తి నశ్చార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయరే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉగాది సంవత్సర పంచాంగ శ్రవణం. ముందుగా ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. పేరులోని కొంచెం మనకి గత సంవత్సరం శోభకృతనామ సంవత్సరం, అంటే ఆ పేరులోని యొక్క భావన మనకి శోభకృత్ అంటే మంచి శుభాలను కలగజేసే యొక్క సంవత్సరంగా ఆ పేరులోనే మనకు భావం తెలుస్తుంది. మరి ఈ సంవత్సరం క్రోధి అంటే కోపాన్ని కలిగించేది, రజగుణం రజస్తత్వ గుణాల్లో కలిగించే యొక్క కోపతత్వానిగా ఉండే యొక్క స్థితి కలుగుతుంది ఈ పేరు వింటేనే. కానీ నిజానికి ఈ సంవత్సరం పేరులో ఉన్నట్టుకంటే పేరులో ఉన్న యొక్క తత్వం బాగా ఉంటుంది. ఈ సంవత్సరం దేవత ఎవరండి? ఆ దేవత యొక్క ప్రభావం వల్ల ఈ ప్రభవాది సంవత్సరాలు 60 సంవత్సరాలకి 60 మంది దేవతలు ఉంటారు. ఈ క్రోధినామ సంవత్సరం గతంలో 1964వ సంవత్సరంలో వచ్చింది మనకి. మళ్ళా ఇప్పుడు వస్తుంది 60 సంవత్సరాలు. ఈ 2024కి 60 సంవత్సరాలు. ప్రభవాది లగాయితూ మనకి 38వ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సర దేవతకు ముందు నమస్కారం చేస్తాం. అందరూ చెప్పండి. అజిరా ప్రభం మాడే హోం క్రోధి కృతనాయకం గోరధ రూఢ మన్వితం కుంతజోజ్వల కథాంబుజం. ఈ శ్లోకాన్ని ఉగాది రోజున ఆ శ్లోకం యొక్క అమ్మవారి యొక్క ఈ సంవత్సరం దేవత ఎవరని అజిరా ప్రభ అనే దేవత. ఆ దేవతని ధ్యానం చేసుకొని ఈ శ్లోకాన్ని అందరం చెప్పుకొని ఆ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణం కనుక చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా మనకి శుభమైన యొక్క ఫలాలు మనకు కలుగుతూ ఉంటాయి. అందువల్ల ఉగాది రోజున ఆ పంచాంగ శ్రవణం చేసుకొని ఆ పంచాంగ దేవతకు నమస్కారం చేసుకొని ముందుగా ఆ పంచాంగ శ్రవణాన్ని ఆలకించాలి. పంచాంగం అంటే ఏమిటండి? 5 అంగములు కలిసి పంచాంగం. ఈ పంచాంగంలో ముఖ్యంగా తిథి, కరణము, వారము, నక్షత్రము, యోగము, ఈ 5 యొక్క గుణాల యొక్క దీని యొక్క సంపూటికనే పంచాంగం అంటారు. ఈ యొక్క 5 గుణాలు ఏమిటి? ముందు తిథి అంటే ఈరోజు ఏమిటి తిథి? పాడ్యమి. పాడ్యం రోజున కనుక మనం ఏ పని చేస్తే బాగుంటుంది? ఆ తిథి కనుక తలుచుకుంటేనే మనకి ఆయుష్ కలుగుతుంది, సంపదలు కలుగుతాయి. నక్షత్రాన్ని తలుచుకుంటే సంపదలు వస్తాయి. కరణాన్ని కనుక తలుచుకున్నట్లయితే మనకి మంచి గుణములు కలుగుతాయి, సంపద కలుగుతుంది, ఆయుష్ కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. ఈ 5 కలిగిన యొక్క లక్షణాలు కలిగిందే పంచాంగ శ్రవణము.
ఈ పంచాంగ శ్రవణం ఏ రోజున మనం పంచాంగ శ్రవణం వినాలంటే చైత్ర శుద్ధ పాడ్యమి ఈ నెల 9వ తారీఖు వస్తుంది. 9/4/2024 మంగళవారం రోజున చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉదయాన్నే లేచి మంగళాస్నానాలు ఆచరించుకొని ఇష్టదేవత కులదేవతను ముందు ధ్యానం చేయాలి. ఇష్టదేవతను ప్రార్థన చేసుకోవాలి. ఈ సంవత్సరం అంతా మనం చేసే యొక్క పనులన్నీ కూడా ఎంతో వైభవంగా, ఎంతో కృషితో, ఎంతో సాహసంతో చేసే పనులు. ఈ సంవత్సరం అంతా కనుక మనకి మంచి శుభకార్యం, మంచి భావన, మంచి మంచి యొక్క పేరు ప్రతిష్టలు కావాలని కోరుతూ ఇష్టదేవతను ధ్యానం చేసుకొని కులదేవతను ధ్యానం చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలండి? మన యొక్క తల్లిదండ్రులు, మన గురువులను స్మరించుకోవాలి. తల్లిదండ్రులు కనుక అక్కడే ఉంటే ముందుకు వాళ్ళకి నమస్కారం చేయాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటూ ఆ తల్లిదండ్రులకి పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకున్న తర్వాత ఆ పంచాంగం యొక్క శ్రవణం, పంచాంగ దేవతకు నమస్కారం చేసుకొని పంచాంగ శ్రవణం వినాలి. ఆ విధంగా కనుక ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని మనం కనుక పఠనం చేసి పంచాంగ శ్రవణాన్ని కనుక విన్నట్లయితే ఈ 12 నెలలలో ఏ రోజు ఎప్పుడు ఏ పని చేస్తే మనకి కలిసి వస్తుంది అనే యొక్క మార్గాన్ని మనకి తెలుస్తాయి. అందువల్ల ఉగాది రోజున పంచాంగ శ్రవణానికి ముందు పంచాంగ దేవతను పూజించిన తర్వాత షడ్ఋతువులు 6 యొక్క రుచులతో కలిసిన యొక్క ప్రసాదాన్ని దాన్ని పంచాంగ ఉగాది పచ్చడి అంటారు. ముఖ్యంగా అందులో వేసేది బెల్లము, చింతపండు, చెరుకు ముక్కలు, మామిడాకులు, లవణం, ఈ సొంటి, ఈ విధంగా 9 రకాల ద్రవ్యాలు షడ్ఋతులతో కలిసిన ఇవన్నీ కలిపి మిశ్రమంగా చేసి కనుక ఆ ప్రసాదాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా వేప పువ్వు తీసుకోవాలి. చైత్రమాసంలో వేప పువ్వు తీసుకున్నట్టు రోజు తీసుకుంటే అసలు రోగాలే రావు. కానీ ఆ రోజున కేవలం వేప పువ్వు మాత్రమే మనం తినలేము కనుక అందులో కొద్దిగా బెల్లము, కొద్దిగా చింతపండు, కొంచెం మామిడికాయలు, చెరుకు ముక్కలు, ఈ విధంగా 6 యొక్క రుచులు కలిగిన యొక్క ఆ యొక్క ప్రసాదాన్ని చేసుకొని ఆ యొక్క పంచాంగ దేవతకు నమస్కరించుకొని ఆ యొక్క ఉగాది సంవత్సర దేవతను ధ్యానం చేసుకొని 3 చెంచాల ప్రసాదం తీసుకోవాలి. తీసుకున్నట్లయితే మనకు శరీరంలో వచ్చే వాత, పిత్త రోగాలన్నీ కూడా నశించిపోతాయని భావన. ఆ విధంగా ఈ పంచాంగ శ్రవణం వినే ముందు అసలు పంచాంగ శ్రవణానికి అధిష్టాన దేవతలు ఎవరండి? ఈ పంచాంగాన్ని రాసిన వాళ్ళలో 16 మంది ఋషిప్రోక్తం ఋషులు రాశారు. ఈ విధంగా కాలగమనం మనం ప్రతి గంటకి మనకు లగ్నాలు ఎలా వస్తాయి, ముహూర్తాలు ఎలా వస్తాయి, తిథులు ఎలా వస్తాయి, ఈ విధంగా తెలుసుకొని గణించబడినది పంచాంగం. ఈ పంచాంగాలు 3 సిద్ధాంతాలు ఉన్నాయి. దేశం మొత్తం మీద అనేక సిద్ధాంతాలు ఉండవచ్చు. ముఖ్యంగా 3 సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ 3 సిద్ధాంతాల్లో మందంతా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా చాంద్రమాన పద్ధతిలో పంచాంగాలు రాస్తుంటారు. అదే తమిళనాడు ప్రాంతానికి కనుక మనం వెళ్తే సౌరమానం, సూర్యగమనంగా ఆ యొక్క సౌరమాన పద్ధతిలో రాస్తారు సూర్య సిద్ధాంతంగా. ఇక చాంద్రమానం, సౌరమానం. ఇంకో ఉత్తరాది దేశాలకు, రాష్ట్రాలకు కనుక వెళ్తే భారత్ పశ్చిమానం, వాళ్ళకి మనకి 15 రోజులు తేడా ఉంటుంది. అన్ని తేడాలు ఉంటాయి. ఆ విధంగా అక్కడ కాలగమనంలో అక్కడ పంచాంగం రాస్తూ ఉంటుంటారు. ప్రత్యేకంగా పంచాంగానికి అధిష్టాన దేవతలంటూ నవగ్రహాల్లో కూడా సూర్యుడు, చంద్రుడు ప్రత్యక్ష దైవాలు. కాలగమనాన్ని అనుసరించి సూర్యగమనం పగలు 8ంటికి ఈ పంచాంగంలో రాస్తారు. ఫలానా మాసంలో ఇన్ని గంటలకు సూర్యోదయం, ఇన్ని గంటలకు సూర్యాస్తమయం అని రాస్తుంటుంది. ఆ ప్రకారంగా సూర్యగమనం జరుగుతుంటుంది. అదేవిధంగా పౌర్ణమి రోజున చంద్రుడు ఇన్ని గంటలకు వస్తాడు. చంద్రుడి యొక్క కాలమానం చంద్రోదయం ఎన్నింటికి అవుతుంది,
చంద్రుడు ఎప్పుడు ఉదయిస్తాడు అని చంద్రుని యొక్క గమనాన్ని చెప్పగలిగేవే ఈ పంచాంగాలు. ఫలానా రోజున మొన్న ఆశ్వీజ మాసంలో గ్రహణం వచ్చింది, చంద్రగ్రహణం. ఫలానా సమయంలో ఫలానా తిథి రోజున ఇన్ని గంటలకు గ్రహణ కాలము, ఈ సమయంలో గ్రహణం జరుగుతుంది అని ఎప్పుడో ముందుగా చెబుతారు. దాని ప్రకారంగా అదే రోజు గ్రహణం జరుగుతుంటుంది. దీనికి ప్రత్యక్షం సూర్యచంద్రాదులే. ఆ గ్రహణ సమయంలో అందరూ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రహణాన్ని దర్శించుకొని గ్రహణ స్నానం చేసి తరిస్తుంటుంటారు. అలాంటి యొక్క పంచాంగం అధిష్టాన దేవతలు సూర్యచంద్రాదులు నవగ్రహాలను బట్టి ఈ సంవత్సరం కాలం అంతా తెలుస్తూ ఉంటుంది. ఈ కాలం ఏంటి, ఈ విధంగా ఎప్పుడు మనకి ఈ యొక్క శుభమైన యొక్క పరిణామాలు జరుగుతాయి అనేదంతా అని అయితే తెలుసుకోగలిగేదే ఈ పంచాంగం. అలాంటి పంచాంగం మనం కనుక తెలుసుకున్నట్లయితే ఈ మాసంలో మనం ఈ పని చేయకూడదు, చైత్ర మాసంలో ఈ పని చేసుకోవచ్చు, వైశాఖ మాసంలో ఇంకా అద్భుతమైన ఇంకా మంచి పనులు చేసుకోవచ్చు అని మాసాలను బట్టి కొంత తెలుస్తుంది, తిథులను బట్టి కొంత. ఈ విధంగా ఈ సంవత్సరాన్ని బట్టి ఈ కాలంలో ఈ విధంగా చేయాలి అని చెప్పగలిగే యొక్క స్థితి పంచాంగానికి ఉంది. కనుక దీన్ని పంచాంగ శ్రవణాన్ని ఆ ఉగాది రోజున చైత్ర శుద్ధ పాద్యం రోజున మనం వినగలిగినట్లయితే మన యొక్క రాశి ఫలాలు, మన నక్షత్రము, ఆదాయం అంతా, ఖర్చు అంతా, ఈ సంవత్సరం ఎలాగుంటుంది అని తెలుసుకొని తరించడానికి మార్గమే ఈ పంచాంగ శ్రవణం. కనుక భక్తులందరూ కూడా ఆ రోజు ఉదయం పంచాంగ శ్రవణాన్ని ఆ ఉగాది పచ్చడి తీసుకొని పంచాంగ శ్రవణం చేసి తరించవలసిందిగా కోరుతూ, ముఖ్యంగా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో రాశి యొక్క క్రోధినామ సంవత్సరంలో మొత్తం గ్రహాలు ఈ సంవత్సరం నవగ్రహాల్లో రాజు, ధాన్యాధిపతి, నీరసాధిపతి కుజుడైనాడు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక్కొక్క గ్రహం రాజుగా వస్తుంటుంటారు. మంత్రి, అలాగే సేనాధిపతి, అలాగే రాజ్యాధిపతి. ఈ విధంగా నవనాయకులందరూ కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని పొందుతారు. అలాంటిది ఈ సంవత్సరం ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో రాజుగా ఎవరిగా ఆధిపత్యం వచ్చింది అంటే అంగారకుడికి వచ్చింది, కుజుడు. కుజారిష్టేత్ సంప్రాప్తే కుజ పూజాంచకారేత్ కుజ ధ్యానం ప్రపద్యావి శత్రు రోగ రుణ పీడోపశాంతయే. 3 ఆధిపత్యాలు రాజుగారికి ఇచ్చారు. ఇక మంత్రి సేనాధిపతి అయినాడు. మంత్రి, సేనాధిపతి, మేఘాధిపతి, అర్షాధిపతి అనే యొక్క 4 పదవులు శనికి ఇచ్చారు. ఈ సంవత్సరం మంత్రి ఎవరండి? శని రిష్టేత్ సంప్రాప్తే శని పూజాంచకారేత్ శని ధ్యానం ప్రపద్యావి ప్రాణపీడోపశాంతే. అటన్నా అంగారకుడు, అగ్నిభయకారకుడు అంగారకుడు. శని రోగకారకుడు, మృత్యుకారకుడు, అలాంటి కారకుడు శని. వీళ్ళిద్దరికీ ఆధిపత్యం వచ్చింది, శనికి అంగారకుడికి. అందువల్ల రాజ్యాంగంలో అనేక రకాలుగా మారుతూ ఉంటుంటాయి పరిణామాలు. ఈ ప్రభుత్వాలు ఉన్నవన్నీ కూడా ఒకానొక కాలంలో కొద్ది రోజుల్లో ప్రభుత్వాలు ఉంటాయా పడిపోతాయా అనే స్థితిలో ఉంటారు. రాజ్యాంగంలో కొంచెం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంటాయి. కనుక ఈ సంవత్సరం సస్యాధిపతి, మిగిలిన వాళ్ళకి నందులు కూడా గురువు, పూర్వాధిపతి చంద్రుడు, రసాధిపతి గురుడు. మొత్తం నవనాయకులలో 2 మాత్రమే శుభుడైనారు. మిగిలిన 7 కూడా పాపులైనారు. పాపాధిపత్యం ఎక్కువగా ఉంది, శుభాధిపత్యం తక్కువగా ఉంది. 2 శుభులైనారు, మిగతా వాళ్ళంతా పాపులైనాడు. పగటి యందు ఆరుద్ర కార్తె ప్రవేశించడం వలన సస్యాధిపత్యంగా ఈ యొక్క ధరలన్నీ కూడా సామాన్య స్థితిలో ఉంటాయి. పశుపాలకుడు, పశువులు పరిపాలించేవాడు యముడైనాడు. అందువల్ల పశు వృద్ధి తక్కువగా ఉంటుంది. పశువులలో అనేక రకాలైన ఈటి బాధలు, రోగాలు కలుగుతాయి. పశు సంపదలకి కాస్త ఆటంకాలు, కాస్త బాధలుగా ఉంటే అని చెబుతున్నారు.
ఈ సంవత్సరం మొత్తం 2 తూముల వర్షం. ఈ 2 తూముల వర్షాల్లో 20 భాగాలు చేశారు. అందులో సముద్రం మీద 9 భాగాలు కురుస్తుంది వర్షం, మిగతాది పర్వతాల మీద 9 భాగాలు కురుస్తుంది. మిగతా 2 భాగాలు భూమి మీద వర్షము. వర్షపాతం చూసుకుంటే చాలా తక్కువగా ఉందనిపిస్తుంది. కనుక ఈ సంవత్సరం మొత్తం మీద మనకు 16 వీసాల పంటలో 7 వీసాల పంట లభిస్తుంది. కనుక లోకం సుభిక్షంగా ఉంటుంది. రాజ్యాంగంలో రాజు కుజరైన వల్ల తన ఇష్టం ఇచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంటాడు రాజు. అదేవిధంగా మంత్రివర్గం కూడా వాళ్ళలో కూడా రాజుగారు మంత్రివర్గం చెప్పింది వినడు, తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాలని మొండి పట్టుదలలు ఎక్కువగా ఉంటుంటే రాజ్యాంగంలో. కనుక వాళ్ళ వల్ల దేశం అంతా కూడా అయోమయ పరిస్థితిలో ఉంటే అనుకోని యొక్క ప్రకృతి వైపరీత్యం వల్ల కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు ఈ సంవత్సరం ఎండలు బాగా ఉంటాయి. మామూలుగా ఇప్పుడు ఎంత ఉంటుందో ఇంకా 4 డిగ్రీలు మే చివరి రోజుల్లో మే 24, 26 తారీఖుల నుంచి అధిక ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఆ విధంగా ఉంటూ ప్రతి ఒక్కరు కూడా దైవ ప్రార్థన చేస్తే కొంత ఉపశాంతి కలుగుతుంది. మనకి 16 వీసాలు 7 వీసాల పంట ఫలించి లోకమంతా సుభిక్షంగా ఉంది. ఈ సంవత్సరం కత్తెర అంటే ఏందండి, గృహానికి సంబంధించినవి. ఈ సంవత్సరం 4/5/2024 చైత్ర బహుళ ఏకాదశి శనివారం మధ్యాహ్నం 12:35 డొల్లు కత్తెర ప్రారంభమవుతాయి. ఇకపోతే వాస్తు కత్తెర నిజ కత్తెర ఎప్పుడు వస్తుంది అంటే 11/5/2024 చైత్ర శుద్ధ చవితి శనివారం ఉదయం 10:21 నిజ కత్తెర ప్రారంభమవుతుంది. ఇకపోతే వాస్తు కత్తెర ఈ సంవత్సరం 28/5/2024 బహుళ షష్ఠి మంగళవారం రాత్రి 7 గంటలకి కత్తెర కాస్త పూర్తి అయిపోతుంది. కనుక కత్తెరలో గృహానికి సంబంధించిన పనులు చేయకూడదు. తర్వాత ఈ సంవత్సరం గురుమూధ్యాలు శుక్రమూధ్యాలు ఎప్పుడు ఉన్నాయి. ఆ శుక్రమూధ్యం ఈ సంవత్సరం 1/5/2024 చైత్ర బహుళ నవమి బుధవారం రాత్రి 3:35 తెల్లవారితే గురువారం అనగా శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మే 1 చైత్రమాసంలో శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది. 5/5/2024 చైత్ర బహుళ ద్వాదశి ఆదివారం ఉదయం 7 గంటలకు గురుమౌఢ్యం ప్రారంభమవుతాయి. 2 మౌఢ్యాలు, ఒకటి 5/1 మే 1వ తారీఖు, ఒకటి 5వ తారీఖు మే 5వ తారీఖు గురుమౌఢ్యం ప్రారంభమవుతాయి. ఈ 2 మౌఢ్యాలు ఎప్పటిదాకా ఉంటాయంటే 1/6 అంటే జూన్ 1 వరకు గురుమౌఢ్యం ఉంటుంది. 7/7 ఆషాఢ శుద్ధ విద్యా ఆదివారం వరకు శుక్రమౌఢ్యాలు ఉంటాయి. అందువల్ల ఈ సంవత్సరం చైత్రమాసం వైశాఖ మాసం ఈ వైశాఖ మాసం జ్యేష్ఠ మాసంలో ముహూర్తాలు శుభకార్యమైన వివాహ ముహూర్తాలు కానీ గృహప్రవేశ కానీ శంకుస్థాపన కానీ ముహూర్తాలు ఏమీ లేవు. తర్వాత ఆషాఢ మాసంలో ఉండవు, శ్రావణ మాసంలో మళ్ళా ముహూర్తాలు ఉంటాయి ఈ సంవత్సరం. తర్వాత ఈ సంవత్సరం 18/3/2025 ఫాల్గుణ మాసంలో మళ్ళా శుక్రమౌఢ్యం ప్రారంభమవుతుంది. తర్వాత ఈ మౌఢ్యమి 28/3/2025 అంటే ఫాల్గుణ బహుళ చతుర్దశి శుక్రవారం అంటే మళ్ళా వచ్చే సంవత్సరం ఉగాది రేపనంగా శుక్రమౌఢ్యం అయిపోతుంది. కనుక ఈ శుక్రమౌఢ్యాల్లో ఈ యొక్క మాసాల్లో వివాహ ముహూర్తాలు ఈ సంవత్సరం ఈ మొత్తం కేవలం ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ 4 మాసాల్లో ముహూర్తాలు లేవు. ఈ సంవత్సరం నర్మదా పుష్కరాలు 1/5/2024 ఉదయం 12:25 దేవగురువు బృహస్పతి తమ యొక్క దేవతాగణంతో ఆ యొక్క నర్మదా నది, దీన్ని రేవా నది అంటారు, రేవా నదిలో ప్రవేశించడం వలన ఈ సంవత్సరం
రేవా నది అంటే నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. 1/5/2024 చైత్ర బహుళ అష్టమి బుధవారం. ఆ రోజు గురువు మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశించడం వలన రేవా నది నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. పుష్కర 12 రోజులు కూడా భక్తులందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా రేవా నది, ఇది నర్మదా నదీ తీరంలో ఉంటుంది. ఓంకారేశ్వరం, అమరకంటకు, జబల్పూరు అట్లా ప్రాంతంలో ఆ నది ఎక్కడైతే ప్రవహిస్తుందో అఖండ నర్మదా నది ఓంకారేశ్వరంలో ఉంటుంది. ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు ఈ 2 జ్యోతిర్లింగాల మధ్యలో నుంచి ప్రవహించేదే రేవా నది. అక్కడ కనుక స్నానం కనుక చేసినట్లయితే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. రేవా నదిలో స్నానం చేస్తే, అక్కడ జపం చేసుకుంటే ఎంతో విశేష యొక్క పుణ్యఫలాన్ని పొందగలుగుతారు. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా రేవా నదిలో స్నానం చేసి తరించవలసిందిగా కోరుతున్నాము. ఈ సంవత్సరం ఆరుద్ర కార్తె మేష సంక్రమణము 13/4 రేపు 13వ తారీఖు రవి మేషంలోకి ప్రవేశిస్తాడు. మేష సంక్రమణం ప్రారంభమవుతుంది 22/5/2024 జ్యేష్ఠ బహుళ పాద్యమి శనివారం రోజున ఆర్ద్ర కార్తెలో ప్రవేశం కనుక శుభమైన యొక్క పరిణామాలు జరుగుతాయని చెబుతున్నారు. ఈ సంవత్సరం పశుపాలకుడు, పశువులను పరిపాలించేవాడు యముడైనందువల్ల పశు వృద్ధి చాలా తక్కువగా ఉంటుంది. పశువులకి ఒక రకమైన వ్యాధి సోకుతుంది. జాగ్రత్తగా పశువులు కాసేవాళ్ళు పశువులను చాలా శ్రద్ధగా చూసుకోవాలి. అందువల్ల కొన్ని యొక్క అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం వచ్చే మనకు కనిపించే గ్రహణాలు అంటూ ఏమీ లేవు, గ్రహణాలతో అసలు లేవు ఈ సంవత్సరం. ఇకపోతే ఈ సంవత్సరం మొత్తం మీద రాజ్యాంగంలో కానీ కొన్ని ఒడిదుడుకులుగా ఉంటుంటాయి, ఒకరికి పడదు కనుక రాజ్యాంగ సంక్షోభంలాగా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ పరిపాలన ఎవరు చేసినా ఆ యొక్క పరిపాలన దక్షత తగ్గుతుంది. అనుకున్న ప్రజలకు వారు సరైన యొక్క న్యాయం చేయలేకపోతుంటారు. పాపగ్రహాల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. 7-9 గ్రహాల్లో 2 గ్రహాలు శుభగ్రహాలని, మిగతా అందరూ పాపరైనారు కనుక రాజ్యాంగంలో ఆ యొక్క అనేక రకాల మార్పులు చెందే అవకాశాలు కనిపిస్తుంటుంటాయి. ఈ సంవత్సరం నవనాయకులలో రాజు ముందుగా రాజ్యాధిపతి రాజు వచ్చేటప్పటికీ రాజు కుజుడైనాడు కనుక దేశాధిపతి కుజుడు, మంత్రి శని అయినాడు, పురోహితుడు అధిపతి కుజుడైనాడు, అశ్వాధిపతి శని, రత్నాధిపతి శని, పరీక్షాధిపతి కుజుడు, గజాధిపతి కుజుడు, వృక్షాధిపతి చంద్రుడు, గణనాయకుడు బుధుడు, గ్రామ నాయకుడు శని, దేవాధిపతి కుజుడు, దైవజ్ఞాధిపతి శుక్రుడు, మృగాధిపతి శుక్రుడు, రాష్ట్రాధిపతి కుజుడు, గ్రామ పాలకులు కుజుడు, శుభాధిపతి కుజుడు. ఈ విధంగా పరిపాలన వ్యవస్థలో ఈ యొక్క కుజుడికి ఎక్కువ ఆధిపత్యాలు వచ్చినాయి, మిగతా గ్రహాలందరూ కూడా తక్కువగా వచ్చినాయి. రాజు కుజుడైనందువల్ల ప్రజలలో మానసికమైన యొక్క చింత, భయము, ఆందోళన కలుగుతుంటుంది. మంత్రి శనైనందువల్ల అవసరాన్ని బట్టి మాట్లాడతాడు, కానీ చేసే పనులన్నీ కూడా కుయుక్తులతో కలిసి ఉంటుంటుంది రాజ్యాంగం. సేనాధిపతి శనైనందువల్ల యుద్ధ ఆరంభాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పోతే వర్షాధిపతి శనైనందువల్ల మేఘాలు ఆడంబరంగా ఉంటుంటాయి. అన్నిటికీ ఇనుము, పోతే నలుపు వస్తువులకి ఎక్కువగా ధరలు కలిగి ఉంటాయి. మేఘాధిపతి కూడా శనైనందువల్ల మేఘాలు ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ సంవత్సరం రసాధిపతి గురుడైనాడు కనుక బంగారము, వెండి, నెయ్యి ఇలాంటివన్నీ కూడా ధరలు కలిగి బాగా 5 వస్తువులు బాగా ధరలు కలుగుతాయి. బియ్యము, నూనె, బంగారము, అపరాలు అవన్నీ కూడా బాగా ధర కలిగి ఉంటాయి. సామాన్యుడికి అందుబాటులో లేని స్థితిలో ఉంటాయా అనిపిస్తుంది. అందువల్ల
కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బందులు కలుగుతుంటాయి. ఈ సంవత్సరం మొత్తం మీద నాయకులలో ఈ విధంగా ఉంటే ఈ సంవత్సరం మనకి ఆదాయ నక్షత్రాన్ని బట్టి ఆదాయాలు, రాశులను బట్టి ఆదాయ వ్యయాలు. అశ్విని నక్షత్రం వారికి మేషరాశి, వీరికి మొదట్లో మధ్యలో చివరిలో 0 ఉంది. మేషరాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు. భరణి నక్షత్రం వారికి 0 లేవు. మేషరాశి 5, 5, 10 సమసంఖ్య సమలాభం. మేషరాశి వారికి కూడా 8 ఆదాయం, 14 ఖర్చు. కృత్తికా నక్షత్రం వారికి కృత్తిక వృషభ రాశికి వస్తాయి. కృత్తిక రాశి వారికి 2 0 ఉన్నాయి. మొదట్లో మధ్యలో చివరిలో 1 ఉంది. వృషభ రాశి వారికి 8 ఆదాయం, 2 ఖర్చు. ఇకపోతే రోహిణి నక్షత్రం వారికి 0 లేవు. 4, 4, 8 సమసంఖ్య సమలాభం. వృషభ రాశి 8 ఆదాయం, 2 ఖర్చు. మృగశిర నక్షత్రం వారికి 0 లేవు. 6, 2, 2, 4 సమసంఖ్య సమలాభం. వృషభ రాశి వారికి 8 ఆదాయం, 2 ఆదాయం, 8 ఖర్చు. మిథున రాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చు. ఇకపోతే మృగశిర నక్షత్రం వారికి 0 లేవు. ఆర్ద్ర నక్షత్రం వారికి మధ్య గంధాయంలో చివరి గంధాయంలో 2 0 ఉన్నాయి. మొదట్లో 1 ఉంది. మిథున రాశి వీళ్ళకి మిథున రాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చు. ఆర్ద్ర పునరుసు నక్షత్రం వారికి 0 లేవు. 5, 3, 8 సమసంఖ్య సమలాభం. ఆశ్లేష పుష్యమి నక్షత్రం వారికి కూడా 0 లేవు. 7, 2, 1 10 సమసంఖ్య సమలాభం. పుష్యమి ఆశ్లేషాంచం. ఆశ్లేష నక్షత్రం వారికి మధ్యగంధాయంలో 0 ఉంది. మనోచింత కనుక ఈ కర్కాటక రాశి వారికి 14 ఆదాయం, 2 ఖర్చు. సింహరాశి వారికి వచ్చే నక్షత్రాలు మఖా నక్షత్రం సింహ 0 లేవు. 8 సమసంఖ్య సమలాభం. సింహరాశి పూర్వాభరణి నక్షత్రం వారికి మొదటి గంధాయంలో 0, 2 2 మధ్యలో 2, చివరిలో 0 ఉంది. కనుక సమసంఖ్య సమలాభం. సింహరాశి వారికి 2 ఆదాయం, 14 ఖర్చు. ఇకపోతే ఉత్తరాఫల్గుని నక్షత్రం వారికి మధ్యగంధాయంలో 0, 3, 3, 6 సమసంఖ్య సమలాభం. హస్త నక్షత్రం వారి కన్యారాశి 6, 1, 1, 8 సమసంఖ్య సమలాభం. కన్యారాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చు. చిత్తా నక్షత్రం వారికి 0 లేవు. 1, 2, 4, 7 భేసంఖ్య అధిక లాభం. స్వాతి నక్షత్రం వారికి మధ్యగంధాయంలో 0 మనోచింత. ఈ వీళ్ళది స్వాతి విశాఖాత్రే తులారాశి. ఈ తులారాశి వారికి 8 ఆదాయం, 8 ఖర్చు. వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం వారికి 0 లేవు. జ్యేష్ఠ నక్షత్రం వారికి మధ్యగంధాయంలో 0 మనోచింత. వీళ్ళది సమసంఖ్య సమలాభం. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు. పోతే ధనుస్సు రాశి వారికి మూలా నక్షత్రం వారికి 0 మొదటి గంధాయంలో 0, 1, 4, 1, 4, 5 భేసంఖ్య అధిక లాభం. పూర్వాషాఢ నక్షత్రం 3, 2, 2, 7 సమసంఖ్య భేసంఖ్య అధిక లాభం. ఈ ధనుస్సు రాశి వారికి 11 ఆదాయం, 5 ఖర్చు. ఇకపోతే మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యగంధాయంలో 0, శ్రవణ నక్షత్రం 1, 1, 3 ఎక్కువ లాభంగా ఉంటారు. మకర రాశి వారికి 14 ఆదాయం, 14 ఖర్చు. ధనిష్ట నక్షత్రం వారికి 0 లేవు. భేసంఖ్య అధిక లాభం. శతవిష నక్షత్రం వారికి మధ్యగంధాయంలో 0 కనుక 7, 4, 11 సమసంఖ్య సమలాభం. వీళ్ళది కుంభరాశి. ఈ కుంభరాశి వారికి 14 ఆదాయం, 14 ఖర్చు. ఇక మీనరాశి వారికి ఉత్తరాభాద్ర రేవతి. ఉత్తరాభాద్ర 0 లేవు. చివరిలో 0 ఉంది. 5, 2, 7 భేసంఖ్య అధిక లాభం. రేవతి నక్షత్రం వారికి మధ్యగంధాయంలో మొదట్లో మధ్యలో 2 0 ఉన్నాయి. చివర 3 ఉంది. కనుక మీనరాశి వారికి వచ్చే ఆదాయం 11 ఆదాయం, 8 ఖర్చు. ఇక రాజ్య పూజితలు అవమానాలు. మేషరాశి వారికి 4 పూజ్యత, 3 అవమానం జరుగుతాయి. వృషభ రాశి వారికి 7 పూజ్యత, 3 అవమానాలు. మిథున రాశి వారికి 3 పూజ్యత, 6 అవమానాలు. 6 పూజ్యత, 6 అవమానాలు. సింహరాశి వారికి 2 పూజ్యత, 2 అవమానం.
కన్యారాశి వారికి 5 పూజిత 2 అవమానాలు. తులారాశి వారికి 1 పూజిత 5 అవమానాలు. వృశ్చిక రాశి వారికి 4 పూజిత 5 అవమానాలు. ధనుస్సు రాశి వారికి 7 పూజిత 5 అవమానాలు. మకర రాశి వారికి 3 పూజిత 1 అవమానం. కుంభరాశి వారికి 6 పూజిత 1 అవమానం. మీనరాశి వారికి 2 పూజిత 4 అవమానాలు. ఈ విధంగా ఈ సంవత్సరం ఈ నక్షత్రాలు ఈ రాశుల వారు ఈ యొక్క ఆదాయ వ్యయాలు చూసుకొని ఆ యొక్క నిరంతరం కూడా గ్రహస్థితి చాలా తక్కువగా ఉంది. ఈ సంవత్సరం దేశానికే గ్రహస్థితి చాలా తక్కువగా ఉంది. 9 గ్రహాల్లో 2 గ్రహాలే శుభగ్రహాలు, మిగిలిన 7 గ్రహాలు పాపగ్రహాలైనవి. అందువల్ల దేశంలో శుభకరమైన యొక్క పరిణామాలు జరుగుతూ మామూలుగా ఈ యొక్క పాపగ్రహాలు ఎక్కువైనందువల్ల అనేక చోట్ల దుర్భిక్షము, ఈ యొక్క యుద్ధభయము అనేక రకాలుగా ఆందోళనలు కలిగిస్తూ ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ రాశి బలమే కాకుండా ఆ అమ్మవారిని ప్రార్థన చేయండి. ఆ అమ్మవారి కనుక మీకు ఏ శ్లోకం ఇచ్చినా ఆ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా 9 సార్లు తక్కువ లేకుండా లేదా 27 సార్లు లేదా 108 సార్లు ఆ శ్లోకాన్ని చదువుకొని నమస్కారం చేసుకొని ఆ శ్లోకాలు ఏమిటి అంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 27 సార్లు చదివి అమ్మవారికి నమస్కారం చేయండి. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి సర్వశార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే అంటూ చండీ అమ్మవారికి నమస్కారం చేయండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠంగళియే జ్ఞాన సరస్వతి నమోస్తుతే. వాసర క్షేత్రంలో ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారిని కనుక దర్శించి ఆ అమ్మవారికి ప్రాతకాలంలో జరిగే అభిషేకం చేసుకొని అక్కడ జరిగే చండీ హోమం చేసుకున్న వారికి ఈ సంవత్సరం అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. ఆ పిల్లలు వాళ్ళ కుమారులు కుమార్తెలు ఉన్నత విద్యల్లో ముందుకు వస్తారు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.